మీనన్ దగ్గర నుంచి యువరాజ్‌కి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. "బాయ్ ఒకసారి నేను చెప్పేది వినండి బాయ్" అని యువరాజు నేను చేయలేను అని వేడుకుంటూ ఉంటాడు. "చూడు యువరాజ్ నేను చెప్పింది నువ్వు చేయలేదు కదా! టీనా చేతిలో నీ భార్య తప్పించుకుంది. నువ్వు సేఫ్ అని అనుకుంటున్నావేమో. చూస్తూ ఉండు. ఈ రాత్రికే నేను నా మనుషుల్ని పంపిస్తాను. నీ భార్యతో సహా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఊచకోత కోయేస్తాను. ఏ ఒక్కరి ప్రాణం కూడా మిగలదు. నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో చూద్దాం. నేను చెప్పిన మాట వినలేదు కదా! నాకే ఎదురు తిరిగావు కదా! నీతో చెప్పి మరీ చేస్తున్నాను యువరాజు. ఇంతకు ముందంటే నేను చెప్పకుండా టీనాని పంపించాను. ఇప్పుడు ఏం చేస్తావో, ఎలా కాపాడుకుంటావో నీ ఇష్టం. ఏ ఒక్కరి ప్రాణాలు కూడా నీ కుటుంబంలో మిగలవు" అని చెప్పి మీనన్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుటుంబంలో వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఏమీ కాకూడదు. ఏదో ఒకటి చేసి నేను కాపాడుకుంటాను అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి అయిన తర్వాత అందరూ నిద్రపోతున్నా కూడా యువరాజ్ నిద్రపోకుండా రౌడీలు వస్తే వాళ్ళని ఎలా తరిమి కొట్టాలి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత, "రేయ్ నా తమ్ముళ్ళు వస్తున్నార్రా, మీ కుటుంబంలో అందరూ కూడా పరుగులు పెడుతూ ప్రాణ భయంతో వేడుకుంటారు. అయినా కూడా నీ కళ్ళ ముందరే అందరినీ కూడా ఊచకోత కోస్తారు. నువ్వు తప్పించుకోలేవు యువరాజ్" అని మీనన్ అనుకుంటూ ఉంటే, అలా 12 దాటిన తర్వాత ఒక 10, 15 మంది రౌడీలు కత్తులు, కటార్లు పట్టుకొని కౌశికి వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. అయితే యువరాజ్ గమనించేసి వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. ఇంకోవైపు ధాత్రి, కేదార్, కౌశికి, వైజయంతి, శ్రీవల్లి అందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉంటారు. యువరాజ్ ఒక రౌడీని కొడుతూ ఉంటే, ఇంకొక రౌడీ కత్తి పట్టుకొని నేరుగా కౌశికి, కీర్తి పాప ఇద్దరు నిద్రపోతూ ఉంటే కత్తితో వేటు వేయబోతూ ఉంటాడు. సరిగ్గా ధాత్రి ఆ కత్తిని అడ్డు పట్టుకుంటుంది. ఇక అమ్మవారిలా ఉగ్ర రూపం చూపిస్తూ ఆ కత్తిని తిప్పికొట్టి వాణ్ణి చితక్కొడుతూ ఉంటుంది. ధాత్రి, కేదార్ ఎలా తిప్పికొట్టి పంపిస్తారు, అందరినీ ఎలా కాపాడుకుంటారు? యువరాజ్‌కి ఇప్పటికైనా ధాత్రి గురించి నిజం తెలుస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.